పెద్దవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాల ప్రక్రియ సోమవారం నుండి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ఏప్రిల్ నెల 30వ తేదీతో ముగించడం జరిగిందని, రెండవ దశ అడ్మిషన్లను నేటి నుండి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ముందుగానే సమాచారం అందించడం జరిగిందని, రెండవ దశలో 25 సీట్లకు గాను అడ్మిషన్లను నేటి నుండి ప్రారంభిస్తున్నామని, విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో విద్యాలయాలకు రావాల్సిందిగా ఆయన సూచించారు. అందరికీ నేను జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాను. నా పేరు డాక్టర్ ఆర్ సుధీర్ కుమార్. ఈ నవోదయ స్కూల్ నందు అడ్మిషన్ ప్రాసెస్ కొరకు మా నవోదయ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ నుండి 80 సీట్ల కోసం ప్రవేశ పరీక్ష జరిపి ఎంపిక చేసినటువంటి 80 మంది విద్యార్థులను ఫస్ట్ లిస్టుగా ప్రకటించడం జరిగింది. ఆ ఫస్ట్ లిస్టుగా ప్రకటించిన తర్వాత వారిని దశల వారీగా 6వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ నుండి 13వ తేదీ అలాగే 30వ తేదీ వరకు వారి ప్రవేశాలను వారి యొక్క డాక్యుమెంట్స్ తోటి అందరూ కూడా వచ్చి మా ఆఫీస్ నుండి సమర్పించవలసిందిగా కోరాము. వారికి ఒక గ్రూప్ క్రియేట్ చేయబడింది. ఆ గ్రూప్లో వారు వాళ్ళ యొక్క క్వైరీస్ని కూడా మేము అడ్రస్ చేస్తూ వాళ్ళకి సమాధానాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఈ 80 మందిలోనూ 18 మంది విద్యార్థులు వారు అన్విల్లింగ్ ఇవ్వటం జరిగింది. ఎందుకనగా వారు వేరు స్కూల్స్లో అడ్మిషన్ పొందినందున, సైనిక్ స్కూల్స్ లేదా వేరే ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్ పొందినందున వారు ఇందునందు జాయిన్ అవుట్కు అన్విల్లింగ్ లెటర్ను మాకు సమర్పించి ఉన్నారు. సో ఇప్పటి వరకు 54 మంది మా నవోదయ నందు ఫస్ట్ లిస్ట్ నందు చేరుటకు ఇష్టపడి బిల్లింగ్ ఇచ్చి వారి డాక్యుమెంట్స్ అన్ని సంపూర్తి చేయటం జరిగింది. సో ఇందులో గమనించదగిన విషయం ఏంటంటే ఈ విద్యా సంవత్సరమునకు వీరి యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. అనగా ఈ ఆన్లైన్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ నుంచి, నవోదయ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ నుండి ఇది ఆపరేట్ చేయబడటం జరుగుతుంది. నవోదయ విద్యాలయ అడ్మిషన్కి సంబంధించి మా పరిధుల్లో, స్కూల్ యొక్క పరిధుల్లో ఈ ఆన్లైన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారు, వాళ్ళ యొక్క మార్గదర్శకాలు ఏంటివి అనేటువంటి అడ్మిషన్ పత్రాలు తీసుకోవడం వరకు మాత్రమే ఉంటుంది తప్ప వారు ఎవరిని వెయిటింగ్ లిస్ట్లో ఉంచుతారు, ఎవరిని మెయిన్ లిస్ట్లో ఉంచుతారు, ఎవరిని రిజెక్షన్ చేయాలి అనేటువంటిది వాళ్ళ ఆన్లైన్ ప్రాసెస్లో మాకు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం వాళ్ళు ఆన్లైన్లో ఆపరేట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో మిగిలిన 8 మంది కూడా వెయిట్ లిస్ట్లో ఉండడం జరిగింది. కొన్ని కారణాల చేత కొన్ని డిస్క్రిపెన్సీలు అనేటువంటివి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఈ డిస్క్రిపెన్సీలను మేము కోట్ చేసినప్పుడు అవి వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళని హోల్డ్లో కానీ లేదా వెయిట్ లిస్ట్లో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఆ వెయిట్ లిస్ట్లో పెట్టినటువంటి ఆ విద్యార్థుల యొక్క లిస్టు మరలా చివరిగా అన్ని లిస్టులు ప్రకటించిన తర్వాత వాళ్ళు కన్సిడర్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నట్లయితే అది ఆ హెడ్ క్వార్టర్ నుండి మాత్రమే జరగబడుతుంది. ఇప్పటి వరకు మాకు 25 వేకెన్సీలు ఫస్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఏర్పడిన 25 వేకెన్సీస్కి మాత్రమే మరలా ఫస్ట్ వెయిట్ లిస్టును మాకు ఇవ్వడం జరిగింది. ఆ 25 మంది అభ్యర్థులను కూడా మేము ఈరోజు అనగా 4వ తేదీ మే 2026 సోమవారం వాళ్ళకి అందరికీ శనివారము 30వ తేదీని విడుదల చేసిన తర్వాత వాళ్ళకి ఇమ్మీడియట్గా తక్షణమే మేము కబురు పెట్టడం జరిగింది. వాళ్ళని ఈరోజు ప్రవేశం కొరకు అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని రామని పంపిస్తూ ఉన్నాము. తర్వాత హెడ్ క్వార్టర్స్ వారు ఆన్లైన్లో ఇచ్చినటువంటి స్క్రోలింగ్ లాస్ట్ డేట్ ప్రకారం వరకు కూడా వాళ్ళకి అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. మరలా ఏమైనా ఖాళీలు ఉన్నట్లయితే వారు వెయిటింగ్ లిస్ట్ 2 పిలువబడుతుంది. సో ఈ విధంగా అడ్మిషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. మొత్తం 80 సీట్లు పూర్తి చేసేంత వరకు కూడా ఆన్లైన్ ప్రాసెస్ అనేటువంటిది మేము అడ్మిషన్స్ పత్రాలు స్వీకరణ అనేటువంటిది మా ఆఫీస్ నుంచి జరుగుతూ ఉంటుంది. ధన్యవాదములు.